నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో అన్నంలోకి కమ్మగా తిన్నా కొద్దీ తినాలనిపించే తక్కాలి కొబ్బరి చట్నీని చూపించబోతున్నాను. ఇలా చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేయచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి కాదు, చపాతీలోకి, మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా మంచి రుచిగా ఉంటుంది. మరి పచ్చి కొబ్బరితో నోరూరించి ఈ కమ్మని పచ్చడిని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, మరొక టీ స్పూన్ ధనియాలను తీసుకొని దూరగా ఫ్రై చేయండి. ముందుగా వీటిని ఇలా కాస్త ఫ్రై చేశాకే ఇందులోకి పొట్టు ఒలిచేసిన 7-8 వెల్లుల్లిపాయల్ని, 6-7 సగానికి కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయ ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయల్ని, ఎండుమిరపకాయల్ని ఇలా సగంగా తీసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయలతోనైనా చేయొచ్చు, లేదా ఎండుమిరపకాయలతోనైనా చేయొచ్చు. ఇవి కూడా ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోని కొన్ని కరివేపాకుల్ని, అలాగే 1 కప్పు తక్కాలి అంటే టమాటాలండి, 1 కప్పు వరకు టమాటా ముక్కల్ని తీసుకోండి. తమిళ్లో టమాటాలను తక్కాలి అని పిలుస్తారు. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును నారలు లేకుండా చూసుకొని ఒకసారి కడిగి ఇందులోకి తీసుకోండి. ఒకసారి వీటన్నిటిని ఇలా బాగా కలిపి మంటను తక్కువగా పెట్టి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. మనకు ఇందులో వేసిన టమాటా కాస్త మగ్గితే సరిపోతుంది. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, టమాటా అనేది కాస్త మగ్గింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. చివరిగా ఒక పిడికడంత కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం కొత్తిమీర ఆకును మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ వేడికి ఇది కాస్త ఫ్రై అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కాస్త చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇలా మొత్తం తీసుకున్నాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని పల్సిస్తూ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి నలగడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయండి. నేను పచ్చడిని గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా నలగకపోతే ఒక 2-3 టీ స్పూన్ల వేడి నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. చూడండి, మనం మిక్సీలో రుబ్బిన, రోట్లో రుబ్బినట్టుగా ఇలా రుబ్బి తీసుకుంటే సరిపోతుంది. మరి మీరు నీళ్ళను ఎక్కువగా వేశారంటే బ్రేక్ఫాస్ట్కి చేసిన చట్నీలా అయిపోతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి 1-2 టీ స్పూన్ల వేడి నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ నూనెని తీసుకొని, నూనె వేడయ్యాక పోపు దినుసులు ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకున్నాను. వీటిని ఇలా తీసుకొని కొంచెం ఫ్రై చేశాక ఒక 3 వెల్లుల్లిపాయల్ని లైట్గా చితకొట్టి తీసుకోండి. ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని బాగా ఫ్రై చేయండి. పోపుని ఇలా బాగా ఫ్రై చేశాక చివరిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చడిని తీసుకొని బాగా కలపండి. అంతే, టేస్టీగా కొబ్బరి టమాటా చట్నీ తయారైపోయింది. మీరు కూడా ఇలా సింపుల్ వేలో కొబ్బరి టమాటా చట్నీ ట్రై చేసి చూడండి, చాలా మంచి రుచిగా ఉంటుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.